ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరడంతో పేదలు ముఖ్యంగా మహిళల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో సోమవారం టిట్కో ఇళ్ల గృహప్రవేశాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది లబ్ధిదారులతో ఎల్ఎన్టీ కాలనీ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. కార్యక్రమం ప్రారంభంలో టిట్కో ఇళ్ల గృహప్రవేశాల శిలాఫలకాన్ని మంత్రులు శ్రీనివాస్ వర్మ, నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసి చీరలు, పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి లబ్ధిదారులు కొత్త ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి మహిళ కళ సొంత ఇల్లు అని అది నేడు సాకారమైందన్నారు. పాలకొల్లు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా 5,056 టిట్కో గృహాలను, 536 పీఎంఏవై గృహాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు, ఎంఆర్ఓ ఎడ్ల కిషోర్, మున్సిపల్ కమిషనర్ విజయ్ సారథి, కూటమి నాయకులు బోణం చిన్నబాబు, ఉన్నమట్ల కబద్ది, పెచ్చేటి బాబు, ఎరంశెట్టి పద్మారావు, గండేటి వెంకటేశ్వరరావు, కర్నేన రోజారమణి, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, మామిడిశెట్టి పెద్దిరాజు, పాముల రజనీ కుమార్, తుల రామలింగేశ్వరరావు, జక్కంపుడి కుమార్, మహమ్మద్ జానీ, రమేష్ రాజు, కొల్లి కొండప్రసాద్, అల్లూరి పద్మ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో కళలు అనేది సొంత ఇంటి కళ. మన ఏనాటికైనా మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనేటువంటి ఒక కోరిక ప్రతి ఒక్క వ్యక్తిలోని కూడా ఉంటుంది అనేటువంటి విషయం మనందరూ కూడా తెలుస్తుంది. దాదాపు వేళ రాష్ట్రంలో లక్షల మందికి, దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు కుంటుపడిపోయినటువంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ రాష్ట్రం. ఇవాళ మనంతా కూడా దాదాపు 2016 మందికి ఈ రోజున రాబోయేటువంటి జూన్ నాటికి మరొక 1,500 మందికి గతంలో ఇచ్చినటువంటి 14-19 కాలంలో ఇచ్చినటువంటి 3,500 ఇళ్లు, దాదాపు పాలకొల్లులో 6,200 అర్బన్ హౌసింగ్ ఇల్లు కూడా ఏ విధంగా నిర్మించారు అంటే, ఒక బయట అపార్ట్మెంట్ కొనుక్కుంటే మనంతా కూడా 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఏ విధంగా నిర్మాణం ఉంటుందో దానికన్నా ఆధునికమైనటువంటి టెక్నాలజీతో, షేర్ వార్డ్ అనేటువంటి కొత్త టెక్నాలజీతో ఈ ఇళ్లను నిర్మించడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆవాస్ అంటే గృహం, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినట్టు ఇళ్లకి ఇవాళ మనంతా కూడా గృహ ప్రవేశం చేస్తున్నామంటే ముందుగా ముగ్గురు వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఏదైతే భారత ప్రధానమంత్రి ఈ దేశంలో
సామాన్య ప్రజల యొక్క సొంత ఇంటి కల నెరవేరాలి అనేటువంటి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెడితే, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మనందరికీ కూడా తెలిసినటువంటి నాయకుడు, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆయన సొంత రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ గృహాలు కేటాయించారు. 14 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున చురుకుగా కొనసాగి కొంతమంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అయితే ఏదైతే 14 నుంచి 19 వరకు వచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వ వైఖరి కారణం మీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. మీ ఇళ్ల మీద అప్పు తెచ్చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అప్పు తెచ్చినటువంటి డబ్బుని మీ ఇళ్ల మీద ఖర్చు పెట్టలేదు. 24లో మీరు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీ అందరికి. ఎవరైతే పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు, ఏ పార్టీ అయినా మాకు అనవసరం, పనిచేసేటువంటి శాసనసభ్యుడే మాకు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు రామానాయుడు గారిని గెలిపించాలంటే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను ముందుగా అభినందించి తీరాలి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారితో కూర్చున్నాం. 164 మంది కూటమికి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. ఈ 164 మంది ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి ఒక సర్వే ఆయన ముందు పెట్టుకుని మమ్మల్ని కూర్చున్నారు. రాష్ట్రంలో నెంబర్ 1 నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ సమావేశంలో. అందరికీ ఆయన ఒకే విషయం చెప్పారు, ఈ నెంబర్ 1 స్థానం కోసం ఎవరు పోటీ పడకండి, దయచేసి ఎవరు పోటీ పడలేరు, ఎవరు ఆ స్థానాన్ని చేరుకోలేరు, నాతో సహా అంటే ఆయనతో సహా ఆ నెంబర్ 1 స్థానాన్ని వదిలేసి ఆ నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 స్థానాల కోసం పోటీ పడండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమావేశం. ఇవాళ కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం పెద్ద ఎత్తున ఈ 3 పార్టీల కూటమిని దాదాపు 15 కాదు 20, 25, 10 సంవత్సరాలు ఎవరు కూడా ఈ కూటమికి ఒక వెంటిక కూడా పేకలేరనేటువంటి విషయాన్ని సందర్భంగా దీనికి మీ అందరి సహకారం, మద్దతు కావాలి. ప్రజల కోసం పనిచేసే యొక్క ప్రజా నాయకుల్ని మీరు ఎన్నుకోవాలి. ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలను మీరు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలను ఇష్టం నిత్యం నియంత్రణ. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధులు కోరుతున్నారు. ఎక్కడ ఖజానాలో రూపాయి లేదు. రాష్ట్రంలో కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహకార కారణంగా అనేక భారీ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క దార్శనికత కారణంగా, ఆంధ్రప్రదేశ్ పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ కారణంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారణంగా ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతాం. ఎవరైతే సామాన్య కుటుంబాల్లో పుట్టి మీతో, ప్రజలతో, అందరితో కూడా కలిసి మెలిసి పనిచేసి వారి సాధక బాధకాల మీద అవగాహన ఉన్నదో, ఆలోచన ఉన్నదో అటువంటి వారిని ప్రజాప్రతినిధిగా చేసినటువంటి కారణంగా ఇవాళ నిమ్మల నారాయణ గారు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నాను. ఈ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం మా లక్ష్యం. అధికారం అనుభవించాలని కనుక ఆలోచన కనుక మాకు ప్రారంభమైతే ఆ రోజే మా పత్రం ప్రారంభం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను అందరూ 1.5-2 సంవత్సరాల కాలంలోనే పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా ఫ్లడ్ లైట్ వెలుగులో కూడా పని చేస్తాం. కాబట్టి కొన్నిళ్ళు 100% పూర్తి చేస్తాం, కొన్నిళ్ళు 90% పూర్తి చేస్తాం, కొన్నిళ్ళు 80%, కొన్నిళ్ళు 70% పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా 70 నుంచి 100% వరకు 2019కి పూర్తి చేశాం. ఆ రోజు కూడా పెద్ద ఫంక్షన్ పెట్టి, ఆ రోజు కూడా మీ అందరికి కూడా భోజనాలు పెట్టి, చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి భోజనం పెట్టి, ఆ రోజు కూడా మీ అందరికి కూడా గృహప్రవేశ ఫంక్షన్ జరుపుకున్నాం 2019లో. ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే మళ్ళీ 2020 కల్లా మొత్తం 6000 ఇళ్ళు కూడా పూర్తయిపోయి మీరందరూ ఇక్కడ ఉండేవారు. అటువంటి స్థితిలో ప్రభుత్వం మారింది. కల్లారే మీరే చూసారు 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసానికి ఎన్టీఆర్ తిట్టువేళ్ళు బలైపోయాయో మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మనం కట్టినటువంటి ఈ ఇంటి మీద మరి మీ అందరి దగ్గరికి వాలంటీర్స్ ని వీళ్ళని పంపించి ఒక్కొక్కరి చేత సంతకాలు పెట్టించుకున్నారు 3,65,000 రూపాయలకి. 3,65,000 రూపాయలు ఈ రోజు సంతకం పెట్టారు. 2021లో సంతకం పెట్టారు, 2022లో సంతకం పెట్టారు.
2023లో మీరు సంతకాలు పెట్టారు. ఈ రోజు సంతకం పెట్టడం వెంటనే 24 గంటలు తిరగకుండానే ఆ 3,65,000 రూపాయలు కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ కు పోవడం. మీ దగ్గర తనఖా పెట్టి తీసుకునేటువంటి 160 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా అక్కడ బ్యాంక్ అకౌంట్ లో లేదు. ప్రతి వారం కూడా ఎన్టీఆర్ టిట్కోయిల దగ్గరికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి పనుల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ, అమరావతి అధికారులతో మాట్లాడుతూ, ఇక్కడ నుండి మంత్రివర్గంతో మాట్లాడుతూ మీ పనుల్ని త్వరితగతంగా పూర్తి చేయాలని ప్రతి వారం కూడా నేను ఇక్కడ మోటార్ సైకిల్ మీదో లేకపోతే కారు మీదో అధికారులతో వచ్చి, మీరు వారం రాకపోయినా మీ తరపున నేను వచ్చి ఆ మిగిలిపోయిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి ఈ రోజు 2016 మందికి ఇళ్ల లబ్ధిదారులకు ఈరోజు తాళం చెవులు మీకు అప్పచెప్తూ ఉన్నాం. మాక్సిమం జూన్ జూలై కల్లా మిగిలినటువంటి ఇల్లు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే మరి మొత్తం ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల లబ్ధిదారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాం అని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అందుకే అధికారులు కూడా చెప్పాం, ఖచ్చితంగా మిగిలిన ఇల్లు కూడా రేపు జూన్ నెలకి టార్గెట్ పెట్టుకుని పనిచేయమన్నాం. ఇది మార్చి అయిపోతుంది, ఇక్కడ ఏప్రిల్ మే జూన్ 3 నెలలు మరి కష్టపడి మళ్ళీ పనిచేయాలనేటువంటి సంకల్పంతో వెళ్తున్నామని చెప్పి వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలా బాగా ఇలా అద్దెలకు పోతూ పక్కనేమో అసంపూర్తిగా ఉన్న ఇళ్ళని చూసుకుంటూ ఇన్ని సంవత్సరాలు గడపడం, ఈ తరుణంలో వీటిని పట్టుదలగా ఒక లక్ష్యంగా పెట్టుకుని మన శాసనసభ్యుల వారిని కంప్లీట్ చేయడం చాలా గొప్ప విషయం. అయితే ఈ రోజు 2016 ఇళ్ళు పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో అవుతే 1112 ఇళ్ళు మనకి తాడేపల్లిగూడెంలో కంప్లీట్ అవుతున్నాయి. అలాగే 1980 ఇళ్ళు, మొత్తం మీద 5,056 ఇళ్ళు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మనం ఓపెన్ చేసుకుని మహిళలందరూ కూడా వారి కళలు సాకారం చేసుకుని ఇళ్లలోకి అడుగు పెడుతున్నారు. వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మన యొక్క ప్రజాప్రతినిధుల యొక్క పట్టుదలతోటి రాబోయే కొన్ని రోజుల్లో మరి ఇంకొక 5,800 ఇళ్ళు రెడీ అయ్యి ఇంకొక 5,800 మంది కుటుంబాలకి ఆశలకి వాస్తవ రూపం కల్పిస్తూ కూడా తొందరలోనే వాళ్ళందరూ కూడా సొంత ఇళ్లలోకి వెళ్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన గౌరవ సీఎం గారు ఇక్కడ ఈ రోజు ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో వారందరికీ కూడా ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ప్రియమైన లబ్ధిదారునికి మీ సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణం. మీ కలను నిజం చేయడం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 20 నెలల వ్యవధిలోనే మీ గృహాన్ని పూర్తి చేసి ఈ రోజు మీ చేతికి ఇంటి తాళాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. మీ చేతికి అందుతున్న ఈ ఇల్లు ప్రభుత్వ మహోన్నత సంకల్పానికి ప్రతీక. ఈ ఇల్లు మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదిగా, మీ కుటుంబానికి భద్రతగా ఉండాలని, మీ జీవితాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం, అభివృద్ధి తీసుకురావాలని ఆశిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ కొత్త గృహ ప్రవేశ సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ సీఎం గారు మీ అందరికీ తెలిసిన ఈ విషయాలు. ఎప్పుడు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ. ఎప్పుడు కూడా రామానాయుడు గారు 2014 నుంచి 2024 వరకు కూడా ఎప్పుడు జనాల మధ్యలో నుండి జనాల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోయే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ రెమ్మ రామారావు గారు. అవునా కదా తల్లి, చెప్పండి. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మనం భవిష్యత్తు కాలంలో మనందరం కూడా మనం భరించుకోవాలని. ఎందుకంటే మరి ఏం చేసినా మరి అలాగే చెప్పుకుంటే మా కేంద్ర మంత్రి గోపతిరాజు శ్రీనివాసరావు గారు ఒక రకంగా అన్ని రకాలుగా కూడా ఈ పార్లమెంట్ కన్సర్న్ ఎప్పుడు జరిగిన అభివృద్ధులు గతంలో చూసాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధులు మరి శ్రీనివాస వర్మ గారు చేసుకెళ్తారంటే ట్రైన్స్ అని అనుకోవటం ఎన్నో కోట్లాది రూపాయలు ఈ రోజు పార్లమెంట్ స్థాయిలో మరి ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా ఇవాళ మన జిల్లాకి ఎంతో అదృష్టం. 2 సింహాలు ఉన్నాయి. ఒకటి గోపతిరాజు శ్రీనివాసం అన్నారు, 2 మన నిమ్మల రామరావు. ఎప్పుడు మన భవిష్యత్తు కాలంలో మనందరం కూడా వాళ్ళిద్దరిని కూడా 2029లో మళ్ళీ మనందరం కూడా అఖండ మెజారిటీతో గెలిపించిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పేసి ఈ సభ ఈ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చేలాగ వారి మనసుల్లో ఒక మంచి కార్యాచరణలో రూపొందించుకుని అమలు చేస్తూ వస్తున్నారు. మరి రానున్న కాలంలో
మీరందరూ కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వానికి, మన కేంద్ర మంత్రి వర్మ గారికి, మన రాష్ట్ర మంత్రి రామానాయుడు గారికి అండదండలుగా ఉండాలని, ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఇన్ని సాధించిన ఘనత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి దొరుకుతుందని సభాపూర్వకంగా చెప్తున్నాం. రామానాయుడు గారు అలాగే మా వర్మ గారు ఇద్దరు క్లాస్మేట్స్. ఇద్దరు కూడా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి ప్రజలకి ఏం కావాలి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ కూడా ప్రజల్లో ఉండే మనుషులు, ప్రజలకు ఏం కావాలని చెప్పి తెలిసే వ్యక్తులు కాబట్టి మన గుండెలో మన మనసులో ఉన్నటువంటిది ఇవాళ